అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. రెచ్చిపోయి తన్నులు తిన్నా అది నీకు అబ్బా అవసరమా పడిగాని. అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంపేట. అమ్మో దేవుడు, ఈయన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయుడు. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి, నేను హెల్ప్ చేయడం ఏంటి? ఓ అమ్మ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు? ఆయనే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏమైందండి? అబ్బా ఈరోజు కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయి డ్యామేజ్ అయింది అంతే. ఆ మొగానికి ముసుకేంటి? అబ్బా అది ఇవాళ సోమవారం కదండి, సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేసులు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్లు కాదు, మరి అబ్బాయి అందగాడై ఉండాలి. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి. తెలుసు సార్, తెలుసండి తెలుసు. నేను చెప్పకుండా ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళివాడు కావాలని అడుగుతున్నారండి. ఎందుకే? మీ ఫీజు ఎంతండి? డాక్టర్ ఫీజా అండి? డాక్టర్ ఫీజు ఏంటి? అంటే మ్యారేజ్ ఫీజా అండి. మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమి ఇవ్వకున్నా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాడండి. నా వయసును బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ప్రస్తుతానికి 20,000 అదే పర్లేదు, ఉంచండి. మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను. దండం పెడతా సార్. మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్. మీరు వెళ్ళండి సార్, దండం పెడతా. వెళ్ళండి. ఏ అమ్మ జీవితం పాడుగాను. బాగున్నావా? ఏం బాగుండడం, మీ నాన్న దగ్గర నన్ను ఇరికిచ్చి. మా నాన్న సంగతి నీకు తెలీదు. ఇంటి దగ్గర వద్దురా అన్నాను. రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటాను వెళ్ళు. మళ్ళీ ఆయన ఊరుకుంటాడా? ఆయన టాలెంట్ చూపించాడు. చూడరా మామ, ఏ మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలో కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి. వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి. పెళ్లి అయిపోయినట్టే. చావు దగ్గర పడ్డట్టే. ఎలా? సార్ నమస్తే సార్. కూర్చో. ఉద్యోగం ఎప్పుడు పోయింది? సంవత్సరం అయింది సార్. రేపెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్. సార్ ఇది కళా నిజమా? నీ కళల లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో, వాటిని నిజం చేస్తాడు. ఉండేది అద్దె కొంప, నా కళ్ళలో సొంత కొంప. బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది. డూప్లెక్స్ హౌసా? సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను, కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు. అవును, కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇరికించే ఐడియా గానీ ఉందా? గిరికించటాలు అన్నకి ఏమీ తెలియవు. తేడా వచ్చిందో తల తీసేయటమే. సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా. ఈ టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే. సార్ నాకే పెళ్లి ఇష్టమే. వీడు పెద్ద బిల్డప్ వాడన్నా. బిల్డప్ గాడేంట్రా బాబు, ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు గాని పక్కకెడితే ప్రభుదేవాన్ని మించిపోతాడు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి? అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది. నువ్వు చేయాల్సిందల్లా పెళ్ళే వరకు వదిని జాగ్రత్త చూసుకో చాలు. అలాగే. అంజలి ఎక్కడ? ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది, రాగానే శుభాన్ని చెప్తాను. అంజలితో నువ్వేం చెప్పకు. నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను. ఏంటి ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు? ఇక్కడ జరిగిందంతా మర్చిపో. ఈ విషయం అంజలికి అని చెప్పావనుకో, నేను నిన్ను చంపుతాను, ఆ నన్ను చంపుతాడు. మ్యాటర్ అది. పెళ్లికొస్తాను. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటే? నేను వస్తే నిస్తాతో ఆపేస్తాడు. రాకపోతే నేను ఆపేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నోరు మూసుకొని చెప్పినట్టు విను. కష్టపడి పెళ్లి సెట్ చేస్తే నాటకాలు ఆడుతుంది. కొట్టానంటే ఏంటి కోపమా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేయి. నువ్వు వస్తున్నావంతే, రాకపోతే పెళ్ళి ఆపేస్తాను. సంధ్య సంధ్య బిల్లు కట్టండి రా.
నన్ను కొట్టు ఎదురొస్తున్నాడన్నా. హలో పండా, క్లియర్గా లేదు. అన్నా గట్టి. అన్నా 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 అన్నా. సారీ. అన్నా హలో, వాడిని వదలొద్దు. వాడే నన్ను కొట్టింది. ఏమన్నా? అన్నయ్య తప్పకుండా వస్తాడంటావా? హాయ్ పెళ్లి కూతురా. పెళ్లి కళ మొహం మీద డాన్స్ చేస్తుంది. కంగ్రాట్స్. అన్నయ్య ఎక్కడా? ఏమో ఎవరికి తెలుసు. ఎరా మీకేమైనా తెలుసా? అన్నయ్య రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? రానా? చాలా సంతోషం. సుధా వాళ్ళు వచ్చేసారు. మీరు ఉండండి, నేను వచ్చేస్తాను. అలాగే. రండి రండి, రండి, రండి. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే, రండి, రండి. నమస్తే. నమస్కారం అండి, రండి. ఏం బాబు, ఎవరిని ఎత్తుకుతున్నావు? అది మా ఫ్రెండ్ అంకుల్. ఓ. ఒరే రారా. అంకుల్ ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అశోక్. నా కాబోయే మావగారు. రా బాబు. రారా. అయ్యా, ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు. మంచి ముహూర్తమే పెట్టండి. శుభం. అబ్బబ్బా, పండగ పుట్ట ఒకసారి కాదురా, 2 సార్లు తలంటి పోసుకోవాలి. ఏంటో నీ చాదత్వం చంపేస్తున్నావు. అమ్మా, నువ్వు ముసలిదాన్ని అయిపోయావు. నేను ముసల్దాన్నా ఆ. ఉండి నీ పని చెప్తాను. ముసల్దాన్నంట అమ్మా, అబ్బబ్బా, నేను తుడుచుకుంటానులే. నన్ను తొడవు నీ నాన్న. రేయ్ ఆగు, ఎక్కడికి వెళ్ళావు? అదే నాన్న, మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా, చూసొద్దాం వెళ్ళండి. అబద్ధాలొద్దు. ఎక్కడికి వెళ్ళావు? వాడిని ఎందుకు కొట్టావు? అయ్య బాబోయ్, ఇప్పుడుగా దీన్ని కొట్టింది. ఈ ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు ఎలా వచ్చింది? ఎరా మాట్లాడవే, ఎందుకు కొట్టావు? వాడు చేసిన తప్పుకి కొట్టం కాదు నాన్న, తన్నాలి. చెప్పాడురా, ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు. వాడా? అది మొన్నటి కేసు కదా, ఈ రోజు కొట్టింది వీడిని కదా. వీడేడు ఇంకొకడా? వాడే వీడు, వీడే వాడు. వాడు వీడు ఒకటే నాన్న. కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకు కొట్టావు? వాడేం చేశాడో తెలుసా? ఆ కారణం నాకు అనవసరం. నువ్వు కొట్టావా లేదా? కొట్టాను. వాడు చేసిన పనికి నేనే కాదు, ఆ ప్లేస్ లో మీరు నాకు కొట్టేవారు. నేను కొట్టనురా. వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను. దానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. అబ్బబ్బబ్బా, పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు? వాడికి తలంటి నువ్వు ఆగవే. ముందు నేను వాడి తలంటే తర్వాత నువ్వు అంటొచ్చు. ఇంకెప్పుడు మారుతావురా? చిన్నప్పటి నుంచి గొడవలే, కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే. ఒకసారి కొట్లాడలు జైలుకి వచ్చావు, ఇంకా బుద్ధి రాలేదా నీకు? పోలీస్ స్టేషన్ మెట్లకి వాడు మన వంశంలో ఎవడు లేడు. ఎందుకు వెళ్ళలేదు? మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడే. ఆయన సంగతి వేరు. ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు. ఆయన వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు, స్ట్రీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు. నాతో చెప్పండి. సరే వదిలే, సగం నీ వల్ల చెడిపోతున్నాడు. బాబా వదిలేరా, వాడు వయసు ఎంత? రే నాన్న, నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా. నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదిరా నా కోరిక. చూడు, ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతుందిరా. గొడవకు నువ్వు దూరంగా ఉండాలనేదిరా నా తాపత్రయం. అబ్బో, ఏమిటో నీ తాపత్రయం. తప్పు మా. చూడరా, నువ్వు వాడి మాట వినకు. ఎవడైనా తప్పు చేస్తే ఎర్రగా తీసేయ్. పద. ఎలా ఉండగలుగుతారా? నాన్నమ్మ, బాబా, బాబా. నాన్నమ్మ, ఏమైంది? రేయ్, త్వరగా వెళ్ళరా. రేషవ్, ఏమైందిరా? ఒక్క నిమిషం నాన్న. త్వరగా రారా. రే శేఖర్, చెప్పేది విను, రిక్వెస్ట్ చేస్తాను, పక్కన తప్పుకుంటారా. రేయ్ నానా, నువ్వే చెప్పావు కదరా 100 మందిని తీసుకురమ్మని. ఇదిగో ఈ 10 మంది దొరికారా. రే, మా నాన్నమ్మకి సీరియస్ గా ఉంది, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ప్లీజ్ రా. రేయ్, కొట్టుకుందాం రారా. రేయ్, నేను చెప్పేది వినరా, దయచేసి వెళ్ళిపోరా. ఏంట్రా నువ్వు చెప్పేది? అశోక్, ఏమైంది? నాన్న, ఏం లేదు నాన్న, మీరు వెళ్ళండి. అలా కాదు, ఉండు. నాన్న, ఏమిటి, ఏం జరుగుతుంది ఇక్కడ? నన్నేడు పొద్దున కుక్కను కొట్టినట్టు కొట్టాడు. వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో చూడండి, మీ గొడవలు మాకు అర్థం కావట్లేదు. మా అమ్మగారికి సీరియస్ గా ఉందండి.
మేము సీరియస్ గానే ఉన్నాం ఏరా వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానండి. నాన్న! నువ్వు ఉండరావు ఉండరావు. ఏమంటే నేను క్షమాపణ ఆడబోదు అడుగుతాను. నువ్వు తను తింటావా తింటావా రేయ్, రేయ్, అక్క! రేయ్, అమ్మ అక్కడ రేయ్, రేయ్! సారీ అండి పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు. వద్దు వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు. వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు. గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా. ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మని చంపేశావు. నాన్న నాన్నొద్దు, నాన్నొద్దు, వెళ్ళిపోరా. పో. నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తావు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఈ రోజు మా అమ్మే కాదురా, నా కొడుకు కూడా చచ్చిపోయాడు. వెళ్ళిపోరా, మా నుంచి దూరం వెళ్ళిపో. నువ్వు లేవు, చచ్చిపోయావు. లేడు, మనకు కొడుకు లేడు, లేడు, చచ్చిపోయాడు. ఇందులో తప్పు నీది కాదు, మీ నాన్నది కాదు. ఏదేమైనా నా ఫ్యామిలీకి దూరమైన కదా అంజలి. మా నాన్నంటే నాకు ప్రాణం. ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీ నాన్నకు కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే. అందుకే మీ ఇద్దరూ దూరం అయిపోయారు. ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది. ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు. నేను చెప్తే జరిగి తీరుతుంది. థ్యాంక్స్ అంజలి. నన్ను కొట్టింది కూడా వాడే అన్నా. వాడు దానిలో ఎవరనుకుంటానన్నా, సెల్లో ఫోటోలు తీశాను. అన్నా వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. వాడు లవ్వర్ కాడు, వాడు ముద్దు పెట్టుకోలేదురా. ఎవడ్రా వాడు చెప్పు. వాడెవడో నిజంగా నాకు తెలియదు సార్. నా చెల్లెలతో ఎవడో తిరుగుతున్నాడో సంగతి ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలిసింది. పెళ్ళయ్యేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా? అన్నా వాడు ఎవడో తెలిసింది. మనోళ్ళని ఫాలో అయ్యారు. మోటార్ షెడ్ లో మెకానిక్, వాడితో పాటు 4 ఫ్రెండ్స్, ఒక కుర్రోడు కూడా ఉన్నాడు. వాడి పేరు అశోక్. అశోక్ చావాలి. వాడెందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి. వాడు దేనికోసం చచ్చాడో ఎవ్వరికీ తెలియకూడదు. వీడిని కూడా బండికించండి. అయ్యో అమ్మ అమ్మ బాబులు. చెప్పిన పని ఒకటే.
పడ్డాను చంపేస్తున్నారన్నా. ఎక్కడ్రా? కబూతర్ కన్నాలు ఒక్కడే అందరిని ఇరుక్కుమ్ముతున్నాడు. చింపేస్తాను రా. ఎక్కడ్రా? ఎంతమంది ఉంటే ఎంతమంది రా. మీ వాళ్ళందరినీ తీసుకొని రండి రా. అలాగేనా? రండ్రా. మన వాళ్ళని కొడుతున్నారా? ఈ బ్యాచ్ తీసుకురండి. తమ్ముడిని కొడుతున్నా ఎవరు మొత్తం బస్సు తీసుకొస్తున్నా. సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోండిరా. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. తొందరగా రాన్నా చచ్చిపోయేలా ఉన్నాడు. చిన్న కళ్ళు తెరురా రే. నీకేం కాలేదుగా?
ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు. అది వేసి ఇంతమందిలోంచి నువ్వు తప్పించుకోలేవురా. అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు. రేయ్, మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయండ్రా. వెయ్యరా, ఎలా తప్పించుకుంటావో చూస్తాను. ఆ!